చాలా బాధగా ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మనం తప్పు చేయకుండానే మనని తప్పుగా అందరూ అనుకున్నప్పుడు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేనప్పుడు, మరియు అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళు మాటలని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు మౌనమే మంచిది అని అనిపిస్తుంది. ఒకరు నిజమే చెప్పారు, మనిషి మనసు తీరినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానమే మారుతుంది అని. నీకు ఎవరితో మాట్లాడితే మనసుకు సంతోషంగా ఉంటుందో వాళ్ళతోటే మాట్లాడు. నాది ఏముంది, నిన్న ఒంటరినే, ఈరోజు కూడా ఒంటరిగానే ఉంటాను. నేను అందరితో మంచిగా ఉండడం నాకు మంచిది కాదు అని నాకు ఆలస్యంగా అర్థమైంది. ఎందుకంటే నా మనసు విరిగినప్పుడు ఎవ్వరూ లేరు. అందరినీ సంతోషపెట్టాలి అనుకునే అవసరం లేదు. నా మనసు విరిగిపోకుండా చూసుకోవడమే ఎక్కువ అవసరమని నాకు అనిపించింది. ఇప్పుడు నేను మారిపోయాను. నా గురించి నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ అవసరం వరకే మనతో తోడుగా ఉంటారు అని. ఈ రోజుల్లో మనుషుల బంధాన్ని వాళ్ళంతట వాళ్ళు తెంపట్లేదు. వాళ్ళు మౌనంగా మనంతట మనం దూరం అయ్యే విధంగా పరిస్థితులని సృష్టిస్తారు. అందువల్ల వాళ్ళకి మనం వెళ్ళిపోయినందుకు బాధ కాదు, మనని దోషులుగా చూపించే వంక దొరకాలి, అంతే.